అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, బాగుంటారు కూడా. ఎప్పుడు కూడా మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు ఆనందంగా ఉండండి. ఎదుటి మనుషుల్ని ఆనందంగా ఉంచండి. ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉంటే మీరు వాళ్ళని చూసి బాధపడకండి. ఆ బాధ మీరు పడతారు. అది ఎలాగంటే, ఇప్పుడు మన ఒంటి మీద ఉన్న బట్టలకి నిప్పంటించుకుని మన కేరంతలు కొట్టినంత ఉదాహరణ చెప్తున్నాను. అంత పిచ్చి పని అనమాట. అంటే మన ఒంటి మీద గుడ్డలు ముట్టించుకుంటే మనం కూడా కాలిపోతాం కదా అందులో. అదేవిధంగా ఎదుటి మనుషుల్ని బాధ పెట్టాలంటే ఆ బాధ మనల్ని అంటుకుంటుంది. కాబట్టి బాధ పెట్టద్దు. కొంతమంది విపరీతంగా ప్రతి చిన్న విషయానికి ఆ బంధాన్ని, ఆ స్నేహాన్ని, ఏదైనా కావచ్చు, విపరీతంగా బాధ పెడతారు ప్రతి చిన్న విషయానికి. ఆ తర్వాత సారీ చెప్తారు. సారీ చెప్పడం అంటే 2 అక్షరాలు చెప్పి వదిలేయడం కాదండి. సారీ చెప్పడం అంటే మీరు ఎవరినైతే బాధ పెట్టారో వాళ్ళు మీరు ఏం చేస్తే ఆనందపడతారో అలా మీ జీవితంలో మార్పు తెచ్చుకొని మీరు మారి ఆ ఆనందాన్ని మీరు ఆనందపడుతూ ఆ ఆనందాన్ని ఎదుటి మనుషులకి ఇవ్వడమే మీరు నిజమైన సారీ చెప్పడం. అవునా కదా? చెప్పండి. నిజమే కదా? అలా చేస్తేనే కదా తృప్తి ఉంటుంది. సారీ చెప్పేసి ఎప్పట్లాగే మీరు మారకుండా, ఎప్పట్లాగే మీ స్వభావం మార్చుకోకుండా ఉంటే దాంట్లో అర్థమే ఉంటుందండి. నేను చెప్పిన విషయం మీకు నచ్చిందా? నచ్చితే ఓకే చెప్పండి. కామెంట్లో నచ్చకపోతే లేదు అని చెప్పండి. ఓకేనా?